అవేర్నెస్ ఆఫ్ ద బైబుల్ అనే నా యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రియమైన సహోదరి సహోదరులందరికీ కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. నా వీడియోలు చూస్తున్న మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నచ్చితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. నా ఛానల్ ని ప్రోత్సహించమని మీకు మనవి చేసుకుంటున్నాను. నేను చెప్పే పాఠాల్లో మీకు ఏమైనా అర్థం కాకపోతే లేక మీకు ఏదైనా వ్యతిరేకంగా అనిపిస్తే నాకు ఫోన్ చేయొచ్చు, కామెంట్ రూపంలో కూడా తెలియచేయవచ్చు. ఇందులో ఎలాంటి అభ్యంతరాలు ఉండవు. పాఠంలోకి వెళ్దాం. యేసు ప్రభు వారు ఈ లోకంలో 33 సంవత్సరాలు జీవించినట్లుగా బైబిల్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. పరలోకంలో దేవునితో కూడా సమానుడుగా ఉండి మహిమను పొందుతున్న యేసుక్రీస్తు ఈ భూమి మీదకి శరీరధారిగా ఎందుకు వచ్చాడో ఒక వీడియోలో నేను తెలియజేశాను. యేసు ప్రభు వారు ఈ లోకంలోకి తండ్రి చేత పంపబడ్డాడని, దేవుడు ఆయన ప్రతిష్ఠ చేసి అధికారం అనుగ్రహించి లోకంలో పంపాడని నేను తెలియజేశాను. యేసు ప్రభు వారు ఈ లోకంలో జీవించేటప్పుడు దేవుడు అనుగ్రహించిన అధికారంతో జీవించాడు. దేవుడు అనుగ్రహించిన అధికారం యేసు ప్రభు వారు కలిగి అనేకమైన అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు చేశాడు. ఈ లోకంలో అనేక మంది చదువుకొని తమ జ్ఞానం చొప్పున అధికారాలు సంపాదించుకున్న అధికారులు ఉన్నారు. అలాంటి అధికారాలతో కూడింది కాదు యేసు ప్రభు వారి యొక్క అధికారం. ఆయనకున్న అధికారం ఒక స్పెషల్ అయిన అధికారం. ఆయన ఏటేటి మీద అధికారి ఉన్నాడో గ్రంథం తెలియజేసింది. కాబట్టి నా ఛానల్లో ఒక్కొక్క వీడియోలో ప్రభు యొక్క అధికారాలు తెలియజేస్తా వస్తాను. కాబట్టి నా వీడియోలు మీరు మిస్ కాకబాకండి. మీరు క్రమం తప్పకుండా నా వీడియోలు చూడండి. గ్రంథం మీకు అర్థమయ్యేటట్లుగానే నేను మీకు తెలియజేస్తాను. ఈ రోజు ఈ వీడియోలో ప్రభువుకు కలిగిన ఒక అధికారం, దేవుడు ఆయనకు అనుగ్రహించిన ఒక చిన్న అధికారాన్ని మీకు తెలియజేస్తాను. మార్కు సువార్త 5వ అధ్యాయంలో 25వ వచనం నుంచి ఇలా రాయబడి ఉంది. చదువుకున్నాం. 12 ఏండ్ల నుండి రక్తస్రావ రోగం కలిగిన ఒక స్త్రీ ఉండెను. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పల పడి తనకు కలిగినదంతయు వ్యయం చేసుకొని ఎంత మాత్రమును ప్రయోజనం లేక మరింత సంకటపడెను. ఆమె యేసును గూర్చి విని, నేను ఆయన వస్త్రము మాత్రం ముట్టినా బాగుపడుదును అనుకుని జన సమూహములో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రం ముట్టెను. వెంటనే ఆమె రక్తధార కట్టెను గనుక తన శరీరంలోని ఆ బాధ నివారణ అయిందని గ్రహించుకొనెను. వెంటనే యేసు తనలో నుండి ప్రభావం బయలువెళ్ళినని తనలో తాను గ్రహించి జనసమూహం వైపు తిరిగి, నా వస్త్రములు ముట్టిన ఇదెవరని అడుగుగా, ఆయన శిష్యులు, జనసమూహము నీ మీద పడుచుండుట చూస్తున్నావే, నన్ను ముట్టిన వాడెవడని అడుగుచున్నావా అని అడిగి ఆ కార్యం చేసిన ఆమెను కనుగొనవాలని ఆయన చుట్టూ చూసెను. అప్పుడు ఆ స్త్రీ తనకు జరిగినది ఎరిగి భయపడి వణుకుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తన సంగతి అంతయు ఆయనతో చెప్పెను. అందుకు ఆయన, కుమారి, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచెను, సమాధానం గల దానివై పొమ్ము, నీ బాధ నివారణ అయి నీకు స్వస్థత కలుగును గాక అని ఆమెతో చెప్పెను అని రాయబడి ఉంది. మార్కు సువార్త 5వ అధ్యాయంలో 25వ వచనం నుంచి మనం 34వ వచనం చదువుకున్నట్లయితే ఆడున్నటువంటి సమాచారం ఏంటంటే 12 ఏండ్ల నుండి ఒక స్త్రీ రక్తస్రావం కలిగి బాధపడుతూ ఉంది. ఎంతో మంది వైద్యుల దగ్గర ఆమె ఎంతగానో డబ్బులు ఖర్చు పెట్టి చూపించుకున్న ఆమెకున్నటువంటి ఆ జబ్బు నయం కాలేదు. మనము స్త్రీల గురించి ఆలోచన చేసినట్లయితే ఇలాంటి బాధ అనేది వాళ్ళకి మాత్రమే అర్థం అవుతుంది. రక్తస్రావం అనేది ఒక స్త్రీని చాలా బలహీనపరుస్తుంది, అవమానం పాలు చేస్తుంది, సమాజంలో బాహాటంగా తిరగలేదు. ఈ రోజంటే స్త్రీలకి సేఫ్టీగా చాలా వచ్చున్నాయి రక్తస్రావాన్ని అదుపు చేసుకోవడానికి. కానీ ఆ రోజుల్లో ఇలాంటి సదుపాయాలు లేవు. అలాంటి పరిస్థితుల్లో ఒక స్త్రీ ఎలాగ తన రక్తస్రావాన్ని అదుపు చేసుకొని సమాజంలో తిరిగిందో నాకు తెలియదు. పాపం ఎంతమంది వైద్యం సంప్రదించిందో కూడా నాకు తెలియదు. తనకున్న డబ్బంతా కూడా ఖర్చు పెట్టింది బాగు చేసుకోవాలని. కానీ ఏ డాక్టర్ వల్ల, ఏ వైద్యుడి వల్ల ఆమెకి నయం కావడానికి వీలు లేకుండా పోయింది. అందులో 12 ఏండ్ల నుండి ఆమె యొక్క బాధతో బాధపడతా వచ్చిందని ఇక్కడ మార్కులో ఒక సమాచారం తెలియజేశాడు. అలాంటి బాధ కలిగిన ఒక స్త్రీ యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి అందరం ముందు నిలబడి, అయ్యా నాకు ఇలాంటి వ్యాధి ఉంది అని చెప్పి బాగు చేసుకునే పరిస్థితిలో లేదు. ఆమె చెప్పుకునే సమస్య కాదు అది. కాబట్టి ఆమె ఏం చేసిందంటే యేసు ప్రభు వారి యొక్క చెంగు మాత్రం
ముడితే చాలు బాగుపడతాను అనుకునింది తమ విశ్వాసంతో. వెంటనే వెళ్ళి ఆమె బాగుపడింది. అది గమనించిన యేసుక్రీస్తు నాలో నుండి ప్రభావం పోయింది అని అన్నాడు. అనేక మంది ప్రభువుని ముట్టుతున్నారు, తాగుతున్నారు, పైన పడుతున్నారు, లేస్తున్నారు అందరూ కూడా. కానీ ఎవరిని దృష్టిలో పెట్టుకుని నేను అనలేదు. ఆమె యొక్క విశ్వాసాన్ని గమనించాలి, ఆమె అందరి ముందు ఒప్పుకోవాలనే ఒక ఉద్దేశంతో ప్రభువారు ఆ యొక్క మాటని ఆమె ద్వారా ఆ మాటను రప్పించుకొని ఆమె విశ్వాసాన్ని బలపరిచి ఆమె ధైర్యపరిచి పంపించేశాడు. ఈ విషయాన్ని మనం మార్కు సువార్తలో చూసాం. మరొక రచనలో మరొక విషయాన్ని మనం చూద్దాం. యోహాను సువార్త 5వ అధ్యాయంలో, మార్కు సువార్త 5వ అధ్యాయంలో రక్తస్రావం కలిగిన స్త్రీని కోట్ చేసి మాట్లాడాడు మార్కు గారు. యోహాను సువార్త 5వ అధ్యాయంలో ఒక వ్యాధి గలవాడిని పరిచయం చేస్తాడు యోహాన్ గారు. యేసు ప్రభు వారు ఎక్కువగా గలిలయ ప్రాంతంలోనే పరిచర్య చేశాడు. ఎక్కువగా జీవించిన ప్రాంతం కూడా గలిలయ ప్రాంతమే. యేసు ప్రభు వారు పండుగలకి హాజరవుతుంటాడు యెరూషలేంకి. అలాగే యూదుల పండుగ ఒకటి వచ్చినప్పుడు యేసు ప్రభు వారు యెరూషలేంకి వచ్చాడు. యెరూషలేంకి వచ్చిన తర్వాత అక్కడ జరిగిన ఒక విశేషాన్ని యోహాన్ గారు తన రచనలో 5వ అధ్యాయంలో తెలియజేశాడు. దాన్ని మనం తెలుసుకుందాం, చదువుదాం. 1వ వచనం నుంచి 9వ వచనం వరకు సంగతులు రాయబడ్డాయి, చదువుకుందాం. అటు తర్వాత యూదుల పండుగ ఒకటి వచ్చిన కనుక యేసు యెరూషలేముకు వెళ్ళెను. యెరూషలేములో గొర్రెల ద్వారం దగ్గర హెబ్రీ భాషలో బెతెస్దా అనబడిన ఒక కోనేరు కలదు. దానికి 5 మంటపములు కలవు. ఆయా సమయములకు దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించుట కలదు. నీరు కదిలింపబడిన పిమ్మట మొదటి ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి గలవాడను బాగుపడును. గనుక ఆ మంటపంలో రోగులు, గుడ్డివారు, కుంటివారు, ఊచ చేతులు గలవారు గుంపులుగా పడి ఉండిరి. అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధిగల ఒక మనుషుడుండెను. యేసు వాడు పడి ఉండుట చూసి వాడప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థపడగోరుచున్నావా అని వాడిని అడుగుగా, ఆ రోగి, అయ్యా, నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలో దించుటకు నాకు ఎవడనూ లేడు గనుక నేను వచ్చినంతలో మరొకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరమిచ్చెను. యేసు, నీవు లేచి నీ పరిపెత్తుకొని నడువుమని వానితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత నొంది తన పరిపెత్తుకొని నడిచెను. కాబట్టి యోహాను గారు ఏం తెలియజేశాడంటే 5వ అధ్యాయంలో యేసు ప్రభు వారు చేసిన ఒక మహత్కార్యాన్ని తెలియజేశాడు, ఒక సూచక్రియను తెలియజేశాడు. బెతెస్దా అనబడినటువంటి కోనేరు యెరూషలేంలో ఉంది. ఆ కోనేరులో ఉన్నటువంటి నీటిని ఆయా సమయాల్లో దేవదూతలు వచ్చి కదిలించడం జరుగుతుంది. ఎప్పుడైతే దేవదూతలు కదిలిస్తారో, కదిలించిన వెంటనే ఎవరైతే ముందుగా దిగుతారో నీళ్ళలోకి వాడు ఎట్టి వ్యాధి గలవాడైనా బాగుపడి వెళ్ళిపోతుంటాడు. అది అందరికి తెలిసిన సమాచారం అక్కడ. కనుక అనేక మంది వ్యాధి గలవాళ్ళు, ఊత చేయగలవాళ్ళు, కుంటివారు, గుడ్డివారు అందరూ కూడా వచ్చి ఆ కోనేరు దగ్గర గుంపులుగా ఉండిపోయారు. ఎంతమంది వ్యాధి గల వాళ్ళు ఉన్నారో, ఎంతమంది రోగస్తులు ఉన్నారో అందరూ కూడా అక్కడికి వచ్చి చేరిపోయారు. ఈ రోజు మనం అక్కడక్కడ గమనించినట్లయితే అనేకమైన హాస్పిటల్స్ ఉన్నాయి. ఏ హాస్పిటల్ పోయినా జనులు గుంపులుగా ఉంటున్నారు. తమ కలిగిన వ్యాధులతో హాస్పిటల్కి వచ్చి డాక్టర్లు సంప్రదిస్తున్నారు. వాళ్ళు ఇచ్చే మెడిసిన్ వల్ల కొందరు బాగైతే కొందరు బాగుపడకుండా మరణిస్తున్నారు. తమ రోగాలతో అలాగనే క్షీణించిపోతున్నారు. కానీ కోనేరు పరిస్థితి అది కాదు. వాడు ఎట్టి రోగస్తుడైనా సరే అందులో దిగితే బాగుపడతాడు. అది దానికున్న స్పెషల్. అది దేవుడు అనుగ్రహించినటువంటి ఒక వైద్యం అందరికి. కుంటివాడైతే కాళ్ళు వచ్చేస్తాయి, గుడ్డివాడైతే కళ్ళు వస్తాయి, ఊచ చేయగలవాడు దిగితే చేయిలు బాగొస్తాయి, ఏ వ్యాధి గలవాడిని దిగితే వ్యాధులు పోతుంటాయి. పోతే బాగుపడి రావడమే పనే కానీ బాగోలేకుండా రావడం పరిస్థితి అనేది ఉండదు అక్కడ. ఆ కోనేటికున్న స్పెషాలిటీ అది. హాస్పిటల్కి వెళితే మందులు రాసిస్తే అవి మనం బాగుపరిస్తే లేకపోతే లేదు. కానీ కోనేరు పరిస్థితి అది కాదు. అలాంటి కోనేరు దగ్గర అనేక మంది స్వస్థత పడుతుంటే ఒక వ్యాధిగ్రస్తుడు 38 సంవత్సరాల నుంచి అక్కడే ఉండడం జరిగింది. 1, 2, 5, 10 38 సంవత్సరాల నుంచి ఒక వ్యాధిగ్రస్తుడు ఆ కోనేటిలో దిగి బాగుపడాలని ఎంతగా తపన పడి ఉన్నాడో మనకైతే తెలియదు. అతనుకున్న ఒక నమ్మకం, అతనుకున్న ఒక ఓర్పు, దీర్ఘశాంతం ఊహించడానికి కూడా మన జ్ఞానానికి అందనటువంటి పరిస్థితి అది. అంతటి ఓపికతో అంత దీర్ఘశాంతం కలిగి కోనేటిలో దిగి బాగుపడాలని ఎంత ఆశ కలిగి ఉన్నాడో. అతనికి ఆ వ్యాధి ఏ సంవత్సరంలో ఆరంభమైందో మనకు తెలియదు. వ్యాధి యొక్క వయసే 38 సంవత్సరాలు. వాస్తవానికి అతని యొక్క వయసు అప్పటికి ఎంతో మనకు తెలియదు. యేసు ప్రభు వారుకున్న వయసు ఆ వ్యాధికున్న వయసు కంటే కూడా చిన్నదే. అలాంటి
పరిస్థితిలో ఉన్నటువంటి ఒక వ్యాధిగ్రస్తుడి దగ్గరికి వెళ్ళి అతని యొక్క దీన స్థితిని గ్రహించిన వాడై యేసు ప్రభు వారు స్వస్థత పద కోరుచున్నావా అని అడిగినప్పుడు, అయ్యా నన్ను నీళ్ళలో దించగలిగిన వాడు ఎవరూ లేరు, సహాయం చేసేవాడు ఎవడూ లేడు అన్నాడు. వెంటనే యేసు ప్రభు వారు అతను బాగు చేయడం జరిగింది. మార్కు సువార్త 5వ అధ్యాయంలో 12 ఏళ్ల నుండి రక్తస్రావం కలిగిన స్త్రీని బాగు చేయడం జరిగింది. యోహాను సువార్త 5వ అధ్యాయంలో 38 సంవత్సరాల నుండి వ్యాధి కలిగిన వాడిని బాగు చేయడం జరిగింది. ఇక్కడ వయసుని మెన్షన్ చేశారు. 12 ఏళ్ల నుండి 30 సంవత్సరాల నుండి వయసుని, వ్యాధి యొక్క వయసుని మెన్షన్ చేయడం జరిగింది. అంటే ఇంత దీర్ఘకాలికంగా ఉన్న వ్యాధిని ఎవరూ బాగు చేయలేరు. దీన్ని క్రానిక్ డిసీజ్ అంటారు. దీన్ని ఇలాంటి క్రానిక్ డిసీజ్ ని ఏ డాక్టర్ కూడా బాగు చేయలేడు. తాత్కాలికమైన మందులు ఇచ్చి తాత్కాలికంగా నిలపగలడేమో గాని నయమైతే చేయలేడు. కాబట్టి క్రానిక్ డిసీజ్ తిరిగి కోలుకున్నట్లుగా చరిత్రలో ఎక్కడా లేదు. అలాంటి అందులోనూ ఆ రోజుల్లో వైద్యులు ఎవరు లేరు. ఈ రోజుల్లో ఉన్న దేవుడిచ్చి అనుగ్రహించిన మందులు ఉన్నాయి, కానీ ఆ రోజుల్లో ఆ మందులు లేవు. కాబట్టి యేసు ప్రభు వారు ఆ 2 సందర్భాల్లో ఉన్నటువంటి క్రానిక్ డిసీజ్ కలిగినటువంటి వాళ్ళని బాగు చేసినట్లుగా మనం చూస్తున్నాం. దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుందంటే యేసు ప్రభు వారికి దేవుడు దీర్ఘకాలిక వ్యాధి మీద అధికారం ఇచ్చున్నాడు. యేసు ప్రభు వారు దీర్ఘకాలిక వ్యాధుల మీద కూడా అధికారి అయి బాగు చేసేవాడుగా ఉన్నాడు అనేది వాళ్ళు తెలియజేసిన సమాచారం. కాబట్టి యేసు ప్రభు వారు కలిగిన అధికారం ఏ మానవుడికి లేని అధికారం ఉంది. కాబట్టి యేసు ప్రభు వారు దీర్ఘకాలిక వ్యాధి మీద కూడా అధికారి ఉన్నాడని ఈ 2 సందర్భాలు బట్టి మనం తెలుసుకుంటున్నాం. కనుక మీరు కూడా ఇలాంటివి ఎక్కడైనా మీకు కనబడినట్లయితే అప్పుడు మీరు ఎలాగా అనుకోవాలంటే ఆయన దీర్ఘకాలిక మీద అధికారి అని మీరు గుర్తించాల్సిన అవసరము ఉంది. కాబట్టి దేవునికి గ్రంథం మనకి ఏం తెలియజేస్తుందంటే యేసు ప్రభు వారు దీర్ఘకాలిక వ్యాధి మీద కూడా ఆయన అధికారి ఉన్నాడు అని తెలియజేయడం జరిగింది. ఈ విషయాన్ని మీరు గుర్తించాలని మీకు చిన్న సమాచారం తెలియజేశాను. ఇందులో మీకు ఏదైనా సందేహాలు ఉన్నా, అర్థం కాకపోయినా నాకు ఫోన్ చేసి కనుక్కోవచ్చు. మీ అందరికి కూడా వందనాలు.